రీసెంట్గా చూసుకున్నట్టయితే మనకు నరేంద్ర మోడీ గారు డిమానిటైజేషన్ అని పెట్టారు. ఆ టైంలో బ్యాంక్ వాళ్ళకైతే చాలా హెక్టిక్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేశారు అప్పుడు? ఓకే, ఆ సిచ్యువేషన్లో మేడం చాలా మంది అంటే వాకిన్స్ చాలా ఎక్కువ ఉండేది. క్యాష్ డిపాజిట్ చేయడానికి అంటే ఓల్డ్ నోట్స్ ఏవైతే 500,000 ఉన్నాయో అవి డిపాజిట్ చేయడానికి చాలా మంది కస్టమర్స్ వచ్చేవాళ్ళు, పెద్ద పెద్ద క్యూస్. ఆ టైంలో మేము వచ్చిన కస్టమర్స్కి కొంచెం వాళ్ళతోటి మంచిగా పొలైట్గా మాట్లాడుతూ వాళ్ళకి కావాల్సిన వాటర్ కానీ అట్లా ఇస్తూ కొంచెం వాళ్ళని పేషెంట్స్గా డీల్ చేస్తూ అండ్ వాళ్ళకి ఏదైతే సర్వీస్ అవసరం ఉంటుందో అవి ఎక్స్ట్రా కౌంటర్స్ యూస్ చేసి మేము యాజ్ ఇండస్ఇండ్ బ్యాంక్ మేమైతే చాలా జాగ్రత్తగా కస్టమర్ డిలైట్ అయితే ఇచ్చామండి. మంచిగా హ్యాండిల్ చేశాము. వాళ్ళందరూ వచ్చిన ప్రతి కస్టమర్ కూడా హ్యాపీగా వాళ్ళు డిపాజిట్ చేయాల్సినంత లిమిట్ డిపాజిట్ చేసి పోవడము చేయడము అంతా కూడా చాలా మంచి జరిగిందండి. ఎస్, ఇట్ వాస్ ఏ హెక్టిక్ సెషన్. ఆ పీరియడ్ మాత్రం చాలా అంటే ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా డెడికేటెడ్గా మాకు చాలా మంచిగా కోఆపరేట్ చేశారు. మా ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా మంచిగా హ్యాండిల్ చేశాము. కస్టమర్స్ ఎవరు కూడా ఇబ్బంది పడలేదు ఆ టైంలో. మా బ్యాంకే కాదు చాలా బ్యాంక్స్ కూడా మంచిగా చేసినాయి. ఇండస్ఇండ్ బ్యాంక్లో మేడం, మేము ఇండస్ఇండ్ బ్యాంక్లో మేజర్గా ఏంటంటే మాస్ బ్యాంకింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయమంటే క్వాలిటీ సర్వీస్ ఇవ్వడం కోసం క్వాలిటీ కస్టమర్స్ని ఎక్వైర్ చేస్తాము. అన్ని విధాలుగా క్వాలిటీ ఉంటుంది. మా ఫీచర్స్ కానీ బెనిఫిట్స్ కానీ చాలా హై ఎండ్ ఉంటాయండి. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, జస్ట్ ఒక శాంపిల్గా ఒక 2-3 పాయింట్స్ చెప్పాలంటే కస్టమర్కి ఏంటంటే హీ కెన్ చూస్ హిస్ అకౌంట్ నెంబర్. ఆయనకి ఏ అకౌంట్ నెంబర్ కావాలన్నా అంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ కావాలంటే డేట్ ఆఫ్ బర్త్, ఆయన వైఫ్ యొక్క బర్త్డే అంటే లేదంటే కిడ్స్ బర్త్డే లేదంటే మ్యారేజ్ డే లేదంటే అతని మొబైల్ నెంబర్ ఏది కావాలంటే కూడా అది మేము చాయిస్ నెంబర్ ఇవ్వగలుగుతాం అండి. అకౌంట్ నెంబర్ దట్ ఆప్షన్ హ్యావ్ విత్ ఓన్లీ 1 or 2 banks, but they also have other banks also have lot of limitations, but at IndusInd Bank we are technologically very much advanced as compared to the any other bank. So because of that we are able to provide very good services to the bank. చిన్నగా చెప్పాలంటే ఒకటి చాయిస్ అకౌంట్ నెంబర్ ఇవ్వడము. మా ఏటీఎంస్ ఉంటాయండి. మా ఏటీఎంస్ లో కస్టమర్ ఎవరైనా విత్డ్రా చేయాలనుకుంటే అంటే మా కస్టమర్సే కాదు ఎనీ కస్టమర్ మా ఏటీఎం లో విత్డ్రా చేయాలనుకుంటే సపోజ్ ఒక హయ్యర్ అమౌంట్ ఒక 80,000 విత్డ్రా చేయాలనుకుంటున్నారు కస్టమర్. ఇప్పుడు ఒక వేరే కొన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఏటీఎంస్ పోయామన్నమాట, అక్కడ హండ్రెడ్స్ ఉంటాయి, లోడ్ అయి ఉంటుంది హండ్రెడ్స్. సో 80,000 అంటే ఎన్ని నోట్స్ వస్తాయండి? ఎన్ని నోట్స్ వస్తాయి? సో ఈజ్ ఇట్ పాసిబుల్ టు క్యారీ? ఇట్స్ నాట్ సేఫ్ అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్, హెక్టిక్ ఆల్సో. బట్ ఇన్ అవర్ ఇండస్ఇండ్ బ్యాంక్ వీ హ్యావ్ అన్ ఆప్షన్, చాయిస్ డినామినేషన్ అంటాం మేము దాన్ని. సో కస్టమర్ కనుక మాకు ఐ వాంట్ ఓన్లీ 2,000 నోట్స్ అని చెప్పేసి అందులో చూస్ చేసుకుంటే జస్ట్ 42,000 నోట్స్ వస్తాయి. జస్ట్ యూ కెన్ పుట్ ఇన్ ద పాకెట్ అండ్ యూ కెన్ గో. అంటే ఈవెన్ 3-4 lakhs అంటే మా దాంట్లో చాలా హై అండ్ అడ్వాన్స్డ్ డెబిట్ కార్డ్స్ ఉంటాయి. అంటే ఒక డెబిట్ కార్డ్ తోటి కస్టమర్ కెన్ విత్డ్రా సమ్ 1.5-2 lakhs ఆల్సో. అండ్ చాలా ఏటీఎంస్ మీకు తెలుసు కదా 25,000, 10,000 లిమిట్ ఉంటాయి. మా దాంట్లో ఎనఫ్ విత్డ్రాల్ చేసుకోవచ్చు, షాపింగ్ చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ మా మొబైల్ ఆప్షన్స్ కానీ అండ్ ఇంటర్నెట్ ఆప్షన్స్ కానీ చాలా అడ్వాన్స్డ్, కస్టమర్ ఫ్రెండ్లీ, యూజర్ ఫ్రెండ్లీ ఉంటాయి అన్నమాట. సో బికాస్ ఆఫ్ దట్ లైక్ కస్టమర్ ఎవరైతే ఇండస్ఇండ్ బ్యాంక్ లో ఒకసారి అకౌంట్ ఓపెన్ చేస్తారో దే విల్ ఎంజాయ్ ద బ్యాంకింగ్. సో ఇవన్నీ సర్వీసెస్ వల్ల మేడం మేము టెక్నాలజీని కూడా యూజ్ చేసుకొని కస్టమర్స్ కి మంచి సర్వీస్ ఇస్తున్నాం. ఓకే, బయట ఇతర బ్యాంక్స్ తో కంపేర్ చేస్తే ఈ బ్యాంక్ లో లోన్ ఫెసిలిటీస్ అనేవి ఎలా ఉంటాయి? దిస్ ఇస్ మేడం షెడ్యూల్డ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్. ప్రతి ఒక్క లోన్ ప్రొవైడ్ చేస్తామండి మేము. ప్రతి లోన్ అంటే ఇంక్లూడింగ్ రైట్ ఫ్రమ్ ద గోల్డ్ లోన్, పర్సనల్ లోన్, ప్రాపర్టీ లోన్, హౌసింగ్ లోన్స్ చూసుకుంటే ఎవ్రీ లోన్, బిజినెస్ బ్యాంకింగ్ లోన్స్ అండ్ ఓడి ఫెసిలిటీ, ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా అంటే ఏ అయితే బ్యాంక్స్ ఒక స్టెబిలైజ్డ్ బ్యాంక్స్ హైయెస్ట్ బ్యాంక్ ఎస్బీఐ ఏదైతే ప్రోడక్ట్ ప్రొవైడ్ చేస్తుందో మేము కూడా అన్ని లోన్స్ అన్ని ప్రోడక్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. వీ హ్యావ్ సఫిషియంట్ అండ్ ఎక్విప్డ్ విత్ ఆల్ ద ప్రోడక్ట్స్ విచ్ విల్ cater the requirement of all customers. So customer ఒకసారి మా బ్యాంక్ వచ్చారంటే he can get, it's like a supermarket for all the financial products. Nice. And ప్రతి బ్యాంక్ ఆర్బీఐ ప్రొవైడ్ చేసిన రూల్స్ ఫాలో అవ్వాలి. అసలు ఈ రూల్స్ అనేవి ఎలా ఉంటాయి? స్పెషల్గా మీ ఇండస్ఇండ్ బ్యాంక్ ఎలా ఫాలో అవుతుంది ఈ రూల్స్? ఆర్బీఐ అనేది రెగ్యులేషన్స్ ఇస్తుంది మేడం. ఎందుకంటే ప్రతి ఒక్క బ్యాంక్ కూడా ఈవెన్ రైట్ ఫ్రమ్ ద కోఆపరేటివ్ బ్యాంక్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఎస్బీఐ వరకు కూడా ఎవ్రీ బ్యాంక్ హ్యావ్ టు వర్క్ అండర్ ద రెగ్యులేషన్స్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మేడం, మేము బ్యాంక్ ఎలా నడుస్తుందంటే బేసిక్గా మీరు ఫస్ట్ క్వశ్చన్ అడిగినట్టున్నారు.
ఫస్ట్ మేము ఏంటంటే సర్వీసెస్ ఇస్తాము, కస్టమర్స్ కి సేవింగ్ అకౌంట్స్, కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తాము. సేవింగ్ అకౌంట్స్ అంటే డబ్బులు దాచుకుంటారు, కరెంట్ అకౌంట్ అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కోసం వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సో ఇందులో ఏంటంటే వీటిని ఏమంటారు అంటే మేడం లో కాస్ట్ డిపాజిట్స్ అంటారు. వై ఇట్ ఈస్ లో కాస్ట్ డిపాజిట్స్? కరెంట్ అకౌంట్స్ వి డు నాట్ గివ్ ఎనీ ఇంట్రెస్ట్ టు ద కస్టమర్ బికాస్ దెర్ ఈస్ నో స్టెబిలిటీ ఫర్ దోస్ ఫండ్స్. కస్టమర్ ఈ రోజు డిపాజిట్ చేయొచ్చు, సాయంత్రమే తీసుకోవచ్చు. సో మేము సర్వీస్ ఇస్తున్నాం కస్టమర్ కి, బట్ వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ మచ్. బట్ దట్ ఇస్ ద రీజన్ వై కస్టమర్ కు మేము ఇంట్రెస్ట్ కూడా ఇవ్వము. స్టిల్ కస్టమర్ ఈజ్ హ్యాపీ, ఎందుకంటే కస్టమర్ కు కరెంట్ అకౌంట్ కస్టమర్ కు సర్వీసే కావాలి. బట్ వీ డు నాట్ గివ్ ఎనీ ఇంట్రెస్ట్ టు ద కరెంట్ అకౌంట్స్. మీకు కూడా ఐడియా ఉండి ఉంటుంది. సేవింగ్ అకౌంట్స్ తీసుకోండి, సేవింగ్ అకౌంట్స్ లో మనం ఇంట్రెస్ట్ ఇస్తాం కస్టమర్ కి, కానీ లోయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాం. అంటే ఇప్పుడు మేము ప్రస్తుతం ఇండస్ఇండ్ బ్యాంక్ లో 4% నుండి స్టార్ట్ అవుతుందండి ఇంట్రెస్ట్. అదే ఫిక్స్డ్ డిపాజిట్ అనుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్ లో ప్రస్తుతం మేము 5.5% నుండి ఇస్తున్నాము. అంటే 1 year tenure కనుక ఉంటే కస్టమర్ 5.5% పర్ యానం ఇస్తున్నాం ఇంట్రెస్ట్. సో ఇవన్నీ లో కాస్ట్ డిపాజిట్స్, ఎందుకంటే మేము 4%, 5.5%, 0% తోటి డిపాజిట్స్ తీసుకుంటాము. ఇలా మేము బుక్ను పెంచుతాము. పెంచిన తర్వాత కస్టమర్స్ ఆబ్వియస్లీ వాట్ వీ హ్యావ్ టు డూ దిస్ మనీ, ఇవి మా దగ్గరనే పెట్టుకుంటే మాకు లాస్ మేకింగ్ కదా, బర్డెన్ కదా, కస్టమర్కి ఎంతో కొంత ఇవ్వాలి కదా. బట్ వాట్ వీ విల్ డూ, వీ విల్ లెండ్ ద మనీ టు ద రిక్వైర్డ్ కస్టమర్స్. అంటే ఇప్పుడు ఈవెన్ కరెంట్ అకౌంట్ కస్టమర్స్ కి మేము ఓడి ఇవ్వచ్చు. తర్వాత లోన్స్ మీరు చెప్పినట్టు అన్ని లోన్స్ కూడా మేము ప్రొవైడ్ చేసాము. లోన్స్ లో 10%, 12%, 15% వరకు డిఫరెంట్ లోన్స్ హ్యావ్ డిఫరెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు ఏదైతే డిఫరెన్స్ ఉంటుందో, అంటే మా ఇంటేక్ మేమేది ఇవ్వాలి, మేము కస్టమర్ దగ్గర ఏదైతే తీసుకోవాలి, లయబిలిటీస్, అసెట్స్, ఈ డిఫరెన్షియేట్ ఏదైతే ఉంటుందో 7-8% మార్జిన్ ఏదైతే ఉంటుందో అందులో వి మైనస్ ద కంప్లీట్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్, అంటే ఎంప్లాయీ కాస్ట్ అండ్ తర్వాత ఆపరేషనల్ కాస్ట్ అండ్ రెంట్స్ ఆఫ్ ద బ్యాంక్స్, ఎవ్రీథింగ్ తీసేసిన తర్వాత సర్టన్ పర్సంటేజ్ వి విల్ గెట్ యాజ్ అ ప్రాఫిట్. అండ్ దట్ ప్రాఫిట్ ఆల్సో వి విల్ ఎక్స్ప్లెయిన్ ఓపెన్లీ త్రూ ద ఎక్స్చేంజెస్. ఎంత ఈ క్వార్టర్లో ఎంత బిజినెస్ జరిగింది, ఎంత గ్రోత్ వచ్చింది, ఎంత డిపాజిట్స్ వచ్చినాయి, ఎంత లెండింగ్ చేసాము. ఎన్పిఎస్ అంటాము, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటాం అనమాట. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే వీ హ్యావ్ గివెన్ ద లెండింగ్ టు సర్టన్ కస్టమర్స్. సపోజ్ వీ హ్యావ్ గివెన్ 100 crores ఆఫ్ లోన్, అందులో 1 or 2% డిఫాల్టర్స్ కూడా ఉంటారు కదా కొంతమంది. ఆ డిఫాల్టర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్పిఎస్ అంటాం అనమాట. ఆ ఎన్పిఏ పర్సంటేజ్ ఏదైతే ఉంటుందో ఎంత లోయెస్ట్ ఉంటే అంత హెల్దీ అనమాట బ్యాంక్ కి. జనరల్ గా నేషనలైజ్డ్ బ్యాంక్స్ లో ఎన్పిఏ పర్సంటేజ్ అనేది చాలా హయ్యర్ లెవెల్లో ఉంటుంది. ప్రైవేట్ బ్యాంక్స్ లో కొంత తక్కువ ఉంటుంది, ఎందుకంటే ప్రైవేట్ బ్యాంక్స్ అనేది ఆచితూచి లోన్స్ ఇస్తారు, ఇష్టం వచ్చినట్టు ఇవ్వరు. మేము జాగ్రత్తగా చూసి కస్టమర్ రీపేమెంట్ కెపాసిటీ ఎలా ఉంది, కస్టమర్ అసెట్స్ ఎలా ఉంది, మార్టిగేజ్ ఏం చేయగలుగుతాడు, ప్రాపర్ చెక్స్ అనేది మా ఇండస్ఇండ్ బ్యాంక్ లో 2-3 layers లో ఉంటుంది అనమాట. ఈ లేయర్స్ లో ఉండడం వల్ల ఒకవేళ ఒక లేయర్ లో ఏదైనా చిన్న ఎర్రర్ జరిగిన సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ కూడా ప్రాపర్ చెక్ చేసేది. దట్ ఈస్ ద రీజన్ వై ఇండస్ఇండ్ బ్యాంక్ హ్యాస్ ద లోయెస్ట్ ఎన్పిఏ పర్సెంటేజ్ యాజ్ given by the RBI, as told by the RBI. It's not our statement, RBI statement. So NPA percentage చాలా హెల్దీ ఉంది. కాబట్టి మా బ్యాంక్ లో డిపాజిట్ చేసే కస్టమర్స్ కానీ మా బ్యాంక్ లో తీసుకున్న ఏ ప్రోడక్ట్ లోన్స్ కానీ ఏవైనా కూడా చాలా సిస్టమేటిక్ గా ఎదిగా ఉంటాయి. అండ్ లైటర్ సైడ్ ఐఎమ్ టెలింగ్ యూ, నాట్ ఓన్లీ అవర్ డిపాజిటర్స్, నాట్ ఓన్లీ అవర్ క్లయింట్స్, ఈవెన్ మా ఇండస్ఇండ్ బ్యాంక్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఫాస్టర్ పేస్ ఆఫ్ పర్ఫార్మెన్స్, షేర్ ప్రైస్ కూడా ఎలా పెరుగుతుందంటే చాలా ఫాస్ట్గా పెరుగుతుంది మేడం. నేను 5 years బ్రాంచ్ బ్యాంక్ లో జాయిన్ అయినప్పుడు మా ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ సమ్ 450-500 rupees ఉండే. నవ్ ఇట్ ఈస్ అరౌండ్ 1200 rupees. అంటే అందులో మా బ్యాంకు నమ్మి ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ కూడా, షేర్ హోల్డర్స్ కూడా బ్యాంక్ ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయలేదు. ఆల్వేస్ ఇట్స్ గుడ్ ఫర్ ద కస్టమర్స్, గుడ్ ఫర్ ద ఇన్వెస్టర్స్ అండ్ గుడ్ ఫర్ ఎవ్రీవన్. అండ్ ఇప్పుడు మార్కెట్లో చూసుకుంటే హౌసింగ్ లోన్ అనేది ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గించారు బ్యాంక్స్, అది ఇండస్ఇండ్ బ్యాంక్ లో ఎలా ఉంది? మాది కూడా తగ్గించారు మేడం. మాది కూడా ఇప్పుడు 6.7% ఉంది, ఇంకా 6.55% కూడా ఇస్తాం మేము. ఉమెన్స్ కి ప్రయారిటీ ఉంటుంది లోన్స్ లో, ఉమెన్స్ కి, ఎంప్లాయీస్ కి కొంత ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ వీ కెన్ గివ్ ద హౌసింగ్ లోన్ యాజ్ లో యాజ్ 6.6% ఆల్సో. ఓకే. అండ్ ఇప్పుడు మార్కెటింగ్ అనేది చాలా గ్లామర్ ఫీల్డ్ అంటారు, ఎందుకంటే ఇందులో ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత సక్సెస్ అవుతారు. కాకపోతే ఎంబీఏ చేసిన తర్వాత చాలా మంది మార్కెటింగ్ అంటే సేల్స్ ఉంటాయి, టార్గెట్స్ ఉంటాయి అని ఈ జాబ్ని చూస్ చేసుకోరు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి?
ఫస్ట్ ఎప్పుడైతే ఎంబీఏ చూస్ చేసుకున్నప్పుడే ఎవరైతే స్టూడెంట్స్ ఎంబీఏ చూస్ చేసుకుంటే అందులో మార్కెటింగ్ అని, ఫినాన్స్ అని, హెచ్ఆర్ అని 3 కేటగిరీస్ ఉంటాయి మేజర్గా. అయితే యాక్చువల్గా ఏంటంటే ఎనీ స్టూడెంట్ అంటే వాళ్ళు ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక క్లారిటీ ఉండాలండి. అంటే నేను సేల్స్లో ఫ్లేర్ ఉంది, నేను సేల్స్లో చేయగలుగుతాను, నేను ఐఎమ్ ఓకే ఫర్ మీట్ ద కస్టమర్ అని అంటే వాళ్ళు ఎంబీఏ సేల్స్ మార్కెటింగ్ తీసుకోవాలి. లేదు నేను ఫైనాన్షియల్ ఫీల్డ్లోనే ఈ అనలిటికల్లో స్ట్రాంగ్ ఉన్నాను, ఈ క్రెడిట్ సైజ్ నేను డెవలప్ కావాలి అని అనుకుంటే కనుక ఫైనాన్స్ తీసుకోవాలి. హెచ్ఆర్ ఇంట్రెస్ట్ ఉంటే హెచ్ఆర్ తీసుకోవాలి. బట్ నవేడేస్ ఏమవుతుందంటే ఫైనాన్స్లో కొంచెం ఆపర్చునిటీస్ అనేది చాలా నేరో సెగ్మెంట్ అనమాట. సేల్స్లో ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అలా ఏం లేదంటే ఇప్పుడు ఎంబీఏలో చూసుకుంటే సబ్జెక్ట్స్ కొన్ని తేడా ఉంటాయండి, అంటే ఆప్షనల్స్లో కొన్ని తేడా ఉంటాయి. బట్ మోరార్లెస్ ఎంబీఏ చదివిన ప్రతి స్టూడెంట్ కూడా ఒకసారి జాయిన్ అయిందంటే పికప్ కాగలుగుతాడు. ఎనీ పర్సన్ అండి, సేల్స్ లో అనేది సేల్స్ ఓరియంటేషన్ ఉండాలి, ఒక అవగాహన ఉండాలి, కస్టమర్ తోటి ఎలా హ్యాండిల్ చేయాలి, కస్టమర్ రిక్వైర్మెంట్ ఎలా చూడాలనేది. అంతేగాని స్టడీ అనేది పెద్ద మ్యాటర్ కాదని నేను అనుకుంటాను. ఎందుకంటే చాలా మంది ఎంటర్ప్రీనియర్స్ ఉన్నారు, వాళ్ళు జస్ట్ గ్రాడ్యుయేషన్ తోటే ఉంటారు. అంటే నేను అడిగింది ఏంటంటే కొత్తగా మార్కెటింగ్ జాబ్ చేయాలనుకునే వారికి సజెషన్స్. ఓకే, మార్కెటింగ్ సజెషన్ అంటే ఇది మార్కెటింగ్ అనేది ఎస్ అండి, గ్లామరస్ ఫీల్డ్, ఛాలెంజెస్ అయితే చాలా ఉంటాయి. చాలా మంది భయపడుతున్నారు ఇవాళ రేపు మార్కెటింగ్ ఫీల్డ్ లోకి సేల్స్ ఫీల్డ్ లోకి రావాలంటే భయపడుతున్నారు. కానీ సేల్స్ అనేది నెవర్ ఎండింగ్ ఫీల్డ్ అండి, నెవర్ ఎండింగ్ ఫీల్డ్. ప్రతి రోజు కూడా మార్కెట్ లో రిక్వైర్మెంట్ ఉంటుంది. కస్టమర్ దగ్గరికి సేల్స్ పర్సన్ పోవాల్సిందే, ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే, ఒక ప్రోడక్ట్ని అమ్మాల్సిందే. అండ్ సేల్స్ అనేది చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి, భయపడొద్దు. కంపల్సరీ కొంత ఒక 3 months 6 months కష్టపడితే ఆటోమేటిక్ అలవాటు అయిపోతుంది. సేల్స్ అనేది ఒకసారి కనుక మనము అలవాటు చేసుకున్నామంటే, ఒకసారి మనము హ్యాబిట్ ఫామ్ అయిందంటే, మనకు ఆ వర్క్ హ్యాబిట్ ఫామ్ అయిందంటే ఇంకా తిరిగి ఉండదండి. సేల్స్లో ఉన్నంత గ్రోత్ ఎందులో ఉండదు. ఎందుకంటే సేల్స్ ఫీల్డ్లో 2 విధాలుగా ఉంటుంది. ఒకటి శాలరీస్ మంచిగా ఉంటాయి, రెండోది ఒకసారి కనుక నువ్వు పర్ఫార్మెన్స్ మంచిగా చేస్తే గ్రోత్ అనేది ఫాస్ట్ ఉంటుంది, ఇంక్రిమెంట్స్ కానీ చాలా బాగుంటాయి. ఒక ఆర్గనైజేషన్లో చూసుకుంటే సేల్స్ పర్సన్స్కి వచ్చినంత ఇంక్రిమెంట్స్ ఆపరేషన్ సైడ్ ఉన్న వాళ్ళకు రావు. ప్రాబుల్ అంటే వీళ్ళకి ఒక 10% యాన్యువల్ గ్రోత్ వస్తే సేల్స్ వాళ్ళకు 5% వస్తుంది అంతే. ఆపరేషన్స్ ఉన్న వాళ్ళకు కొంచెం ఉంటుంది, సుఖం ఉంటుంది, కూర్చుంటారు. బట్ ఇక్కడ కష్టపడేందుకు ఫాస్ట్ గ్రో కావాలి కదా, లైఫ్లో గ్రో కావడం ఇంపార్టెంట్ కదా. అదే కాకుండా సేల్స్ సైడ్లో ఉన్న వాళ్ళకు ఇన్సెంటివ్స్ ఉంటాయి. అంటే సపోజ్ నీ టార్గెట్స్ కనుక నువ్వు ఓవర్ అచీవ్ చేస్తే హ్యాండ్సమ్ ఇన్సెంటివ్స్, అంటే దెర్ ఆర్ సో మెనీ పీపుల్ నా టీంలో వాళ్ళు శాలరీ ఎంత తీసుకుంటారో ఇన్సెంటివ్స్ కూడా అంత తీసుకునే వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉంటారు. సో అది డెఫినెట్లీ సేవింగ్స్ అనేది పెరుగుతుంది. మీరు లైఫ్లో చూసుకుంటే చాలా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు. ప్రతి మనిషి లైఫ్లో మెమరబుల్ మూమెంట్స్ అనేవి ఉంటాయి. మరి మీ మెమరబుల్ మూమెంట్స్ గురించి మాకు షేర్ చేసుకుంటారా? టు బి ఆనెస్ట్ మేడం, మీరు చెప్పినట్టుగా నేను చాలా కష్టపడ్డాను ఆనెస్ట్గా. కాకపోతే నాకు కొన్ని ఎక్కువ ఉన్నాయి మెమరబుల్ మూమెంట్స్, బట్ ఒక 4-5 మెమరబుల్ మూమెంట్స్ చెప్తాను. ఫస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటంటే, నాకు చైల్డ్హుడ్ అనేది చాలా హ్యాపీగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా మా ఫాదర్ మదర్, మేమంటే పెద్ద రిచ్ ఫ్యామిలీ కాకుండా కూడా చాలా హ్యాపీగా పెంచారు. వెరీ గుడ్ ఫ్యామిలీ, ఎలాంటి ప్రాబ్లం. అది ఒకటి ఈ లైఫ్లో చాలా బెస్ట్ మూమెంట్ అది ఆల్వేస్. సెకండ్ థింగ్ ఏంటంటే, నేను చెప్పాను కదా మేడం, నేను సర్వేల్ స్కూల్లో సెలెక్ట్ కావడం. అంటే సర్వేల్ స్కూల్ అనేది ఒక డ్రీమ్ యాక్చువల్లీ. అందులో ఎందుకంటే పలానా వాళ్ళు సర్వేల్లో చదివారంట, పలానా వాళ్ళు సర్వేల్ స్కూల్లో చదివారంట. అంటే మా సీనియర్స్ ఎవరైతే, నేను 7th క్లాస్ చదువుతున్నప్పుడు నాకంటే ముందు 7th క్లాస్ చదివిన వాళ్ళలో 2 members, ప్రభాకర్ రెడ్డి అని మా సీనియర్, విజయానంద్ అని చెప్పేసి మా సీనియర్, ఇద్దరు సర్వేల్లో సెలెక్ట్ అయ్యారు. ఐ హ్యావ్ టు టెల్ అబౌట్ దెమ్ లిటిల్ బిట్ బికాస్ ప్రభాకర్ రెడ్డి అనే అతను IRS ఇండియన్ రైల్వే సర్వీసెస్లలో చాలా హయ్యర్ పొజిషన్లో ఉన్నాడు. అంటే ఆల్మోస్ట్ సివిల్ సర్వీసెస్ క్యాడర్ కొంచెం తక్కువ. తర్వాత విజయానంద్ అనే అతను మై బెస్ట్ ఫ్రెండ్, మై లవ్లీ సీనియర్. అతను ఇప్పుడు చిల్డ్రన్ స్పెషలిస్ట్ అనమాట. అతను MD పెడియాట్రిషియన్, అపోలో హాస్పిటల్లో రెయిన్బో హాస్పిటల్లో చేస్తున్నాడు ప్రస్తుతం. ఇంతకుముందు అపోలోలో చేశాడు, రెయిన్బోలో చేస్తున్నాడు. అయితే ఇట్లాంటి క్రీమీ ఉంటారు. అరే సర్వేలో సీట్ రావడమే చాలా గ్రేట్ అచీవ్మెంట్ అనేది ఉంటుండే. మా సార్లు చెప్పేవాళ్ళు, అరే ఇలా మంచి చదివితే మీకు సర్వేలో సీట్ వస్తుంది కదా, సర్వేలో ఇలా ఉంటుంది అని చాలా బాగా చెప్పేవాళ్ళు. 2-3 టీచర్స్ నేను స్టిల్ ఐ రిమెంబర్ అనమాట. అయితే ఆ స్కూల్లో నేను అనుకోకుండా నేను టాపర్ రావడము, ఆ ఎంట్రన్స్ రాయడము, నాకు ఆ స్కూల్లో సీట్ వచ్చినప్పుడు నాకు ఆ న్యూస్ మా ప్రిన్సిపాల్ పిలిపించి చెప్పాడు. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు, అరే మోహన్,
యూ గాట్ సెలెక్టెడ్ ఫర్ సర్వేల్, కంగ్రాచులేషన్స్ అమ్మా అని చెప్పాడు. అది మాత్రం నాకు లైఫ్లో చాలా స్వీట్ మూమెంట్ అండి. ఎందుకంటే మాది ఎకనామికల్గా మేము చాలా లోయర్ మిడిల్ క్లాస్. ఇంకా అక్కడికి పోతే నాకు కెరియర్ అనేది తిరుగులేదని తెలుసు నాకు. సో ఆ మూమెంట్ నేను అయిపోయింది, నాది కెరియర్ బిల్డ్ అయిపోయింది అనేది అప్పుడే డిసైడ్ చేసుకున్నాను నేను ఎట్ ద ఏజ్ ఆఫ్ 13 years. సో అది జరిగింది, అదొక పెద్ద మూమెంట్. తర్వాత నెక్స్ట్ గుడ్ మూమెంట్ అంటే ఏంటంటే, నేను ఎంఎస్సి జియాలజీ చదువుతున్నప్పుడు నాకు అనుకోకుండా నేను కార్వి కన్సల్టెన్సీ పోవడము, ఒక 300 members వచ్చారు ఇంటర్వ్యూకి. అక్కడ పొజిషన్స్ వాళ్ళు తీసుకోవాలనుకుంది 6 management trainees. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే నేను ఎంఎస్సి, అక్కడ అందరూ సగం మంది ఎంబీఏస్ ఉన్నారు. ఇప్పుడంటే ఎంబీఏ ప్రతి ఒక్కరు చేస్తున్నారు పిల్లలు, కానీ అప్పుడు 97, 98లో ఎంబీఏస్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంతమందిలో మళ్ళీ దానిలో చాలా మంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వచ్చారు ఇంటర్వ్యూకి. నేను సరేలే, ఓకే, లెట్ మీ ట్రై సిన్సియర్లీ, రాకపోతే దీని ఎక్స్పీరియన్స్ తోటి ఇంకొకటి ఉపయోగపడుతుంది అన్నట్టు నేను చాలా కాన్ఫిడెంట్ గా. బట్ సర్ప్రైజింగ్ గా ఆ రోజు నేను సెలెక్ట్ అయ్యాను. అది కూడా నాకు ఒక గ్రేట్ మూమెంట్ అనమాట. ఎందుకంటే దాంతో నేను ఏదైనా చేయగలుగుతా, ఎక్కడైనా సెలెక్ట్ అవుతా, ఇంతమంది చేసిన వాడిని ఎక్కడైనా సెలెక్ట్ అవుతా అనే ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. ఆ కాన్ఫిడెన్స్ తోటి నేను తర్వాత మళ్ళీ ఎంబీఏ నేను చదవడం, ఇంకా నాలెడ్జ్. ఫార్మాలో నేను ఏరియా మేనేజర్గా సెలెక్ట్ అయినప్పుడు కూడా చాలా కాంపిటీషన్లో నేను ఏరియా మేనేజర్గా సెలెక్ట్ అయ్యాను. అక్కడ కూడా ఒక బ్యూటిఫుల్ మూమెంట్ అనమాట. ఎందుకంటే నేను అప్పుడు చెప్పాలంటే ఐ వాజ్ ద లోయెస్ట్ వింటేజ్. 18 మంది ఇంటర్వ్యూ అటెండ్ అయితే నేను లోయెస్ట్ వింటేజ్ అనమాట. నేను 2.5 years ఎక్స్పీరియన్స్, 7 years ఈ మెడికల్ రిప్రజెంటేటివ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా కాంపీట్ చేశారు ఏరియా సేల్స్ మేనేజర్ కోసం. బట్ అక్కడ ఏంటంటే మా జోనల్ మేనేజర్ డిఎన్ పాయ్ అని ఒక అతను ఉంటే, అతను ఎవరైతే క్వాలిటీ మంచిగా కమ్యూనికేట్ చేయగలుగుతారో, ఎవరికైతే సైన్స్ నాలెడ్జ్ మంచిగా రిప్రజెంటేషన్ ఉందో వాళ్ళనే సెలెక్ట్ చేయాలనే ఉద్దేశంతో 3 సెలెక్ట్ చేసి నన్ను సెలెక్ట్ చేశారు. అది కూడా నాకు ఒక మంచి హ్యాపీ మూమెంట్. తర్వాత జాబ్స్ అంటారా చేస్తూ పోయాను. బ్యాంకింగ్లో వచ్చినప్పుడు కూడా ఒక హ్యాపీ మూమెంట్, ఎందుకంటే బ్యాంకింగ్ జాబ్ అనేది ఒక డ్రీమ్. నేను ఎందుకంటే ఎంఎస్సిలో ఉన్నప్పుడు నేను బిఎస్ఆర్బి పిఓస్ కోసం 1-2 సార్లు రాశాను. కాకపోతే అక్కడ కొంచెం పొలిటికల్ డిస్టర్బెన్స్ తోటి నేను బిఎస్ఆర్బికి ప్రిపేర్ కాలేకపోయాను ప్రాపర్గా. లేదంటే నేను అప్పుడు ఎస్బీఐకో దాంట్లో సెలెక్ట్ అయ్యేవాడిని నా నాలెడ్జ్కి. కాకపోతే నేను ఏంటంటే అక్కడ కొన్ని పొలిటికల్ డిస్టర్బెన్స్ తోటి నేను అసలు అటెంప్ట్ కూడా చేయలేకపోయాను, ఎగ్జామ్స్ డైవర్ట్ అయ్యాను. కానీ నాకు ఆఫ్టర్ 10-12 years తర్వాత నాకు మళ్ళీ ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో జాబ్ వచ్చినప్పుడు ఐ గాట్ లాట్ ఆఫ్ థ్రిల్లింగ్. చలో ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది, లెట్ మీ గ్రో. మళ్ళీ కష్టపడ్డాను, గ్రో అయ్యాను. అయితే నాకు మెయిన్ వీటన్నిటికంటే ఎక్కువ స్వీట్ మూమెంట్ ఏంటంటే, నాకు 3 అమ్మాయిలు పుట్టినప్పుడు అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఎవరికైనా కూడా కిడ్స్ పుట్టినప్పుడు వెరీ స్వీట్ ఫీలింగ్. కాకపోతే ఇక్కడ నాకు ఫస్ట్ అంటే మా మిస్సెస్ ఎప్పుడైతే కన్సీవ్ అయిందో, 3 పాపలు అంటే 3 పిల్లలంటే డాక్టర్ చెప్పింది చాలా రిస్క్ ఉంటుంది, మరి కొన్నిసార్లు లైఫ్ థ్రెటనింగ్ లాగా ఉంటుంది డెలివరీ టైంలో. మరి మీ మిస్సెస్ ఫేస్ చేస్తుందా, మీరు ఫేస్ చేస్తారా, లేకపోతే అబోర్షన్ ఏమైనా ప్లాన్ చేస్తారా, తర్వాత సింగిల్ డెలివరీ ప్లాన్ చేసుకుంటారా అంటే నేను చెప్పాను, వద్దు మేడం, ఇట్స్ గాడ్స్ గిఫ్ట్ అనుకుంటాను. 3 అయితే ఎవరైనా సరే, 3 అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా సరే, ఐ విల్ టేక్ కేర్. కాస్త మీరు జాగ్రత్తగా ట్రీట్మెంట్ ఇవ్వండి, మనం చేద్దామన్నప్పుడు నాకు 3 అమ్మాయిలని మా మామయ్య ఫోన్ చేసి చెప్పాడు. నేను అప్పుడు గుంటూరులో జాబ్ చేస్తున్నాను, ఆ రోజు గుంటూరులో ఉన్నాను. అసలు 3 అమ్మాయిలు హెల్దీగా ఉన్నారు అన్నప్పుడు నాకు అసలు ఒక వండర్ఫుల్ ఫీలింగ్ అనమాట. అయితే చాలా మంది కూడా ఏంటంటే, అరే 3 అమ్మాయిల 3 చాలా కష్టం కదా అన్నట్టు, అంటే కొంత మోడరేట్గా ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు అంటుంటారు కదా. బట్ నేనైతే ఎవరికైనా కూడా ఇప్పటి వరకు కూడా నేను చెప్పేది ఏంటంటే, అమ్మాయిలు అబ్బాయిలు అనేది పెద్ద తేడా అయితే లేదు. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్, గుణము, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ సక్సెస్ అనేది ముఖ్యం. ఇప్పుడు అమ్మాయిల అబ్బాయిల తేడా ఏమీ లేదు. వాళ్ళు మంచిగా చదివి మంచిగా సక్సెస్ అయ్యారంటే అందరూ ఒకటే. మనం ఎట్లాగూ మనం కష్టపడేది వాళ్ళ కోసమే. సరే, నో ప్రాబ్లం, అమ్మాయిలైనా అబ్బాయిలైనా హ్యాపీ. చాలా మంది అడిగారు కూడా, అంటే ఒక అమ్మాయిని ఏమైనా ఇస్తావా అని చెప్పేసి చాలా మంది అడిగారు. ఎవరిని 3 అమ్మ వాళ్ళు వచ్చిరంటే అది నాకేదో అద్భుతం చేయడానికి వచ్చారు, లక్ష్మీ దుర్గా సరస్వతి అంటే ఇప్పటికి వాళ్ళని నేనే సక్సెస్ చేస్తానని చెప్పేసి చాలా పెంచాను. థ్యాంక్స్ టు గాడ్, బికాస్ వాళ్ళకు ఎలాంటి అంటే చాలాసార్లు ఏమవుతుందంటే, నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్ కాబట్టి నేను చాలా చదివేవాడిని అప్పుడు. ఆ టైంలో ట్రిప్లెట్ కానీ క్వాడ్రలెట్ కానీ ట్విన్స్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటాయి సైకాలజీ.
చాలా ప్లేసెస్లో ఏంటంటే ముగ్గురు ఎస్పెషల్లీ ముగ్గురు నలుగురు ఉన్నప్పుడు 1 or 2 persons కొంచెం డల్గా ఉండడము, కొంచెం ఫిజికల్ డెవలప్మెంట్ కానీ మైండ్ డెవలప్మెంట్ కానీ కొంచెం ఉంటాయి. బట్ నా విషయంలో మాత్రం గాడ్ హ్యావ్ గివెన్ వండర్ఫుల్ గిఫ్ట్. ముగ్గురు కూడా ఈక్వల్ నాలెడ్జ్, ఈక్వల్ ఐడెంటికల్ ట్రిప్లెట్, ఒకేలా ఉంటారు. దే ఆర్ వెరీ మచ్ టాలెంటెడ్. నైస్. ఇది పెద్ద ఫీలింగ్ నాకు, అన్నిటికంటే స్వీట్ ఫీలింగ్ ఇది. నిజంగా ముగ్గురు అంటే చాలా గ్రేట్ అసలు, వాళ్ళని పెంచడం కూడా. అండ్ ఇప్పుడు మీ ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయి? నా ఫ్యూచర్ ప్లాన్స్ అంటే మేడం, యాక్చువల్లీ నేను ప్రజెంట్ అంటే ఎప్పుడైనా నేను ఏమాల్సిన అంటే ఫస్ట్ నేనున్న జాబ్ని మంచిగా చేయాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనేది ఒకటి ఆలోచిస్తాను. ఎస్, బ్యాంకింగ్లో ఇప్పుడు నేనున్న అక్విజిషన్ ఛానల్లో ఒక నేషనల్ హెడ్ వరకు కూడా పోవడానికి అనేది అవకాశం ఉంటుంది. దానికోసం బాగా కష్టపడాలి. నా ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు కెరియర్లో ఇంకా అప్పర్ స్టేజ్కి వెళ్ళి ఒక చాలా మంది టీంని గైడ్ చేయాలనేది నాకు, అంటే నాకు ఏదైతే నేను ఈ 15-16 years ఏదైతే ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశానో, నా ఎక్స్పీరియన్స్ని చాలా మందికి షేర్ చేసేసి మోర్ పీపుల్కి గైడ్ చేయాలి, ఒక టీం, పెద్ద టీంని మేనేజ్ చేయాలనేది నా డ్రీమ్ అనమాట. ఈ ఫ్యూచర్లో నేను ఏంటంటే ఏదో కెరియర్లోనైనా బిల్డ్ అవుతాను, లేదంటే నాకు కొన్ని అదర్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రొఫెషనల్గా కెరియర్లో బిల్డ్ కావడం అది ఒకటి, లేదంటే నాకు ఇప్పుడు ఫార్మా బ్యాక్గ్రౌండ్ ఉంది. ఐ నో ఇన్ అండ్ అవుట్ అబౌట్ ద ఫార్మా, అంటే హౌ ద మ్యానుఫ్యాక్చరింగ్ టేక్స్, హౌ ద సేల్స్ అండ్ ఆపరేషన్స్, హౌ టు గివ్ ద సర్వీస్ టు ద డాక్టర్స్, ఎవ్రీథింగ్. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ ద ఫార్మా ఆల్సో. సో ఫార్మాలో కూడా నేను ఫ్యూచర్లో అంటే ప్రాబ్లీ ఆఫ్టర్ 5-6 years తర్వాత కానీ ఒక ఓన్ ఆర్గనైజేషన్ ఏదైనా, ఓన్ కంపెనీ ఏదైనా స్టార్ట్ చేసేసి ఒక ఫార్మాలో డెవలప్ కావాలనేది కూడా ఒక ప్లాన్ ఉంది. లేదంటే ఒక నాకున్న ఈ బ్యాంకింగ్ నాలెడ్జ్ అనుకోండి, ఇన్వెస్ట్మెంట్స్ మీద ఉన్న నాలెడ్జ్ తోటి కానీ ఒక అసెట్ మేనేజ్మెంట్ సైడ్, అంటే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్గా కూడా ఒక కన్సల్టెన్సీ లాగా కూడా ఏదైనా బిల్డ్ చేసి ఒక కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తూ లాట్ ఆఫ్ కస్టమర్స్కి జెన్యూన్ గైడెన్స్ ఇచ్చి, చాలా మంది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్లో నష్టపోతుంటారు, చాలా మంది నష్టపోతుంటారు, 100లో 90 మంది నష్టపోతుంటారు స్టాక్ మార్కెట్స్లో. అట్లాంటి వాళ్ళకు ఏంటంటే కొన్ని, అంటే ఎవరైనా సక్సెస్ కావచ్చు స్టాక్ మార్కెట్లో, కానీ కొన్ని బేసిక్స్ ఫాలో కాకపోవడం వల్ల నష్టపోతుంది. అట్లాంటి వాళ్ళకి చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, అంటే ఇన్వెస్ట్ చేసి ప్రశాంతంగా ఉండొచ్చు, ఎందుకంటే ఫండ్ మేనేజర్స్ విల్ డెవలప్ అవర్ వెల్త్. సో అట్లాంటివి మంచి సజెస్ట్ చేయడము, లేదంటే ఏదైనా సరే ఫైనాన్షియల్, అంటే సపోజ్ డబ్బులు ఉంటాయి చాలా మంది దగ్గర, దాన్ని ప్రాపర్గా ఎట్లా మేనేజ్ చేయాలి, ఎలా చేయాలనేది ఐడియా అనేది కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. సో అలా ఉండడం వల్ల కొంతమంది అలా అసెట్ మేనేజ్మెంట్ సైడ్లో కూడా చాలా ఆపర్చునిటీ ఉంది, చాలా వ్యాక్యూమ్ ఉంది. మనం కనుక సక్సెస్ అయితే కనుక వీ కెన్ డూ లాట్ ఆఫ్ బిజినెస్. సో అక్కడ నేను ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయగలుగుతా ఓన్గా, అటు ఫార్మా కానీ ఇది కానీ ఏదో ఒకటి చూస్ చేసుకుందామని అనుకుంటున్నాను. మోరోవర్ ఏంటంటే నాకు లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. అంటే నేను 8th class నుండి హాస్టల్ అట్మాస్ఫియర్లో చదవడం వల్ల ఉస్మాన్ యూనివర్సిటీ కానీ, అటు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కానీ, అండ్ చిన్నప్పటి సర్వేల్ ఫ్రెండ్స్ కానీ, చాలా మంది లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ నేచర్ కూడా నాతో తిరిగిన ఫ్రెండ్స్ది నా లాంటి నేచరే ఉంటుంది. సో ఒక 10 మంది ఒక గ్రూప్గా కూడా ఫామ్ అయ్యి ఒక పెద్ద సర్వీస్ చేయాలనేది, అంటే జాబ్తో పాటు ఒక బిజినెస్ డెవలప్మెంట్ చేస్తూ సంపాదించిన దాంట్లో ఒక 10%ని సొసైటీ కోసం ఖర్చు పెట్టాలి, సర్వీస్ చేయాలనేది మాత్రం నా మనసులో చాలా దృఢంగా ఉంది. అది నేను ఖచ్చితంగా చేసి తీరుతాను. సోషల్ సర్వీసెస్ అంటే మీరు ఏ విధంగా చేయాలనుకుంటున్నారు? సోషల్ సర్వీసెస్ అనేది చెప్పాలంటే మేడం చాలా ఉన్నాయి నాకు ఐడియాస్. ఇలా అంటే ఒక చైల్డ్ లేబర్ అనేది నేను చాలా ఎక్స్పీరియన్స్ చూశాను. అంటే చైల్డ్ లేబర్ మీద చాలా సొసైటీస్ ఉన్నాయి, ఆర్గనైజేషన్స్ ఎవరితో జాయిన్ అయిన కూడా మనము సర్వీస్ ఇస్తూ ఫండింగ్ చేస్తూ కూడా చేయొచ్చు. లేదంటే మనమే కొంతమందిని ఐడెంటిఫై చేసేసి పూర్ కమ్యూనిటీలో చిన్న చిన్న పిల్లలు, అంటే వాళ్ళు చదువుకోవడానికి ఇబ్బంది ఉండి కూలీలకు ఇట్లా ఉన్న దగ్గర నా పర్సనల్ డ్రీమ్ అంటే ఒక 10-20 నుండి స్టార్ట్ చేసి ఒక 50 members వరకు ఒక ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయగలిగితే, అంటే 10th class వరకు, ఇంటర్మీడియట్ వరకు వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయగలిగితే తర్వాత వాళ్ళు దే కెన్ గ్రో ఆన్ దేర్ ఓన్. అది ఒక ఐడియా ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే నేను ఆర్యవైశ్య కమ్యూనిటీ, బేసికల్లీ ఆమె వైశ్యాస్ అనేవాళ్ళు పేరుకు డెవలప్డ్ క్యాస్ట్ అండి, డెవలప్డ్ క్యాస్ట్. కానీ ఖచ్చితంగా చూస్తే 50% ఆఫ్ ద పీపుల్ చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ తోటి ఉంటారు. అంటే వాళ్ళు అటు
జాబులు చేయలేకపోతుంటారు ఎడ్యుకేషన్ లేక. అండ్ తర్వాత సంపాదిస్తామంటే ఎక్కడో చిన్న చిన్న గుమస్తాలుగా చేస్తుంటే ఏదో 5,000 10,000 శాలరీకి జాబ్ చేస్తుంటారు షాప్స్లలో అలా ఇలా. ఇంకా చదువుకోవడానికి ఫెసిలిటీ ఉండదు. అంతేందుకు ఇప్పుడు ఈవెన్ మా రిలేషన్ సర్కిల్లో చూస్తే కూడా చాలా రిచ్ పీపుల్ కూడా ఉన్నారు అండ్ చాలా పూర్ పీపుల్ కూడా ఉన్నారు. ఒకప్పుడు రిచ్గా ఉండి ఇప్పుడు పూర్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. అయితే అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం కొంత సర్వీస్ చేయగలిగితే, వాళ్ళని అప్లిఫ్ట్ చేయగలిగితే అట్లీస్ట్, ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఎంత సర్వీస్ చేసినా కూడా ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకి ఇలాంటి సర్వీస్ చేయదు. ఎంతసేపు బ్యాక్గ్రౌండ్ వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం కోసము ఈ స్కాలర్షిప్స్ అయితే ఏంటి, రిజర్వేషన్స్ అయితే ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. మరి వీళ్ళకి రిజర్వేషన్ లేదు, ఫైనాన్షియల్ లేదు. సో ఒక అవేర్నెస్ క్రియేట్ చేసేసి లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ తోటి ఒక సొసైటీ లాగా ఫామ్ చేసేసి ఈ వైశ్య కమ్యూనిటీలో ఎవరైతే పూర్ ఉంటారో వాళ్ళకి ఎడ్యుకేషన్ మీద బాగా చేయాలనేది నా యొక్క కోరిక. అది సక్సెస్ కావాలని దేవుని కోరుకుంటున్నాను. మీ కోరిక తప్పకుండా నెరవేరాలని కోరుకుంటున్నాను. మనకి రీసెంట్గా వచ్చిన కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ తీసుకుంటే బయట లాక్డౌన్ పెట్టినా కానీ బ్యాంకింగ్ వాళ్ళు అనేది ఆ టైంలో చాలా రిస్క్ చేసి వర్క్ చేశారు. అలాంటి టైంలో బ్యాంక్స్ అనేవి ఎలా మేనేజ్ చేశారు? ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ మేడం. యాక్చువల్లీ ఏమైందంటే కోవిడ్ టైంలో దాదాపు లాక్డౌన్ అయినప్పుడు, కంప్లీట్ 100% లాక్డౌన్ అయినప్పుడు కూడా బ్యాంక్స్ మాత్రం కంప్లీట్ సర్వీసెస్ ఆఫర్ చేసినాయి. ఎందుకంటే ఎకానమీ అనేది మనం స్టాప్ చేయలేము. సో బ్యాంకింగ్ సర్వీసెస్ ఆర్ ద బ్యాక్ బోన్ ఫర్ ద ఎకానమీ. సో ఆ టైంలో ఏమైందంటే మేడం, యాక్చువల్లీ లైఫ్ థ్రెటనింగ్ రిస్క్ అని భయపడ్డా కూడా మా ఎంప్లాయీస్కి అయితే తప్పలేదు. కంప్లీట్ హాఫ్ కెపాసిటీ తోటైనా సరే కానీ మేము కంప్లీట్ సర్వీస్ రెండర్ చేసాము. నిజం చెప్పాలంటే ఏ విధంగానైతే మెడికల్ అండ్ పారామెడికల్ డాక్టర్స్ కానీ ఏదైతే కోవిడ్ వారియర్స్ గా చేశారు, శానిటైజేషన్ స్టాఫ్ ఎట్సెట్రా, నేనైతే చెప్తాను మేడం, వాళ్ళు ఎంత కష్టపడ్డారో బ్యాంకింగ్ ఎంప్లాయీస్ కూడా అంత కష్టపడ్డారండి కోవిడ్ టైంలో. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇట్స్ ఏ వైట్ కలర్ జాబ్ యాక్చువల్లీ బ్యాంకింగ్ జనరల్ లోన్స్ లో, బట్ ఈ కోవిడ్ టైంలో అనేది చాలా భయపడుతూ చేసినా కూడా కంప్లీట్ సర్వీసెస్ చేశారు, ఆఫర్ చేశారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనుకోండి, కంప్లీట్ వాళ్ళకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒక ఆపర్చునిటీ వచ్చింది. బట్ ఇన్ కేస్ ఆఫ్ ద బ్యాంక్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది బికాస్ ఆఫ్ దిస్ ప్రైవసీ లింక్స్ ఎట్సెట్రా we cannot operate everything from the home. So that is the reason why banks had to operate. We operated. All the bank employees really, they have done wonderful job during the COVID time. చాలా మంది ఎంప్లాయీస్ సఫర్ కూడా అయ్యారు మేడం. సఫర్ అయినా కూడా మళ్ళీ రికవర్ అయ్యారు. బట్ ఒకటి ఏంటంటే బ్యాంక్స్ కూడా అంతే విధంగా సపోర్ట్ చేశాయండి. ఎంప్లాయీస్కి అదే విధంగా సపోర్ట్ చేశాయి. ఎలా అంటే ఒక ఎంప్లాయీకి కోవిడ్ సిమ్టమ్స్ కనిపించిన ఒక వీక్ వరకు కంప్లీట్ హోమ్ రెస్ట్, కంప్లీట్ రెస్ట్ ఇస్తూ, తర్వాత ఒకవేళ కోవిడ్తో ఎవరైనా సఫర్ అయితే 21 days అంటే రికవర్ అయిన తర్వాత కూడా ఇంకా ఒక 1 week వరకు కంప్లీట్ ఎనర్జీ గెయిన్ చేయడానికి హెల్ప్ చేస్తూ, తర్వాత ఎకనామికల్గా కూడా సపోర్ట్ చేయడం. తర్వాత కోవిడ్ టైంలో చాలా ఇండస్ట్రీస్ కూడా పే కట్స్ చేశాయి మేడం. అంటే కొంతమంది 25%, కొంతమంది 50% పే కట్స్ చేశాయి. ఈ పే కట్స్ చేసినా కూడా బ్యాంకింగ్లో మాత్రం, పర్టికులర్లీ మా బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్, ఏ ఒక ఎంప్లాయీ కూడా ఒక 1 rupee కూడా శాలరీ డిడక్షన్ చేయకుండా కంప్లీట్గా ఇచ్చిందండి. ఈవెన్ కొంత ఇబ్బంది అయినా కూడా ఎవరికి కూడా 1 rupee కూడా శాలరీ కట్ చేయలేదు. దట్స్ అ గ్రేట్ జాబ్ డన్ బై మై బ్యాంక్, థ్యాంక్స్ టు మై మేనేజ్మెంట్. ఏ ఒక ఎంప్లాయీ కూడా డిసాటిస్ఫైడ్గా లేడు, చాలా హ్యాపీగా ఎంజాయ్గా చేశారు, కష్టపడ్డారు. వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంది, ఎందుకంటే సొసైటీకి సర్వ్ చేసినట్టే కదా ఆ టైంలో. సో చాలా బాగా చేశారండి. అండ్ థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు. చూసారు కదా, మనం చేసే జాబ్ ఏదైనా సరే ఎంతో ఇష్టంతో కష్టపడి చేస్తే ఏదైనా సాధించగలరని తెలుసుకున్నాం కదా ఈ ఇంటర్వ్యూ ద్వారా. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V9 News.